యొక్క కలబంద గుజ్జును ఉపయోగించుకొని కడుపులోను ప్రేవులోను తయారైనటువంటి అల్సర్స్ అంటే కడుపులోను ప్రేవులోను ఏర్పడేటువంటి పుళ్ళు తగ్గేందుకు కూడా మనం చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల పుళ్ళు తగ్గడమే కాకుండా వివిధ రకాలైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంటే కడుపు నొప్పిగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, త్రేన్పులు వస్తుండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి ఆ యొక్క లక్షణాలను కూడా తగ్గిపోయి చక్కటి స్వస్థత చేకూరుతుంది. మరి ఆ కడుపులో ప్రేవుల్లో అల్సర్స్ లేదా పుళ్ళు తగ్గేందుకు, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక్క భాగము సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోండి. ఉదాహరణకి ఒక 50 గ్రాములు సోంపు గింజలు వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోండి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మీకు కొద్దిగా మాత్రమే నేను కలిపి తయారు చేయడం జరుగుతుందన్నమాట. మీరు 50 గ్రాములు ఈ విధంగా సోంపు గింజల చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అట్లే రెండవదిగా కలబంద గుజ్జు రసం. కలబంద గుజ్జు తీసుకొని మిక్సీలో వేసేస్తే ఇలాంటి రసం తయారైపోతుంది అన్నమాట. ఈ యొక్క రసాన్ని 200 మిల్లీలీటర్లు తీసుకోండి. అంటే 50 గ్రామ్స్ సోంపు గింజల పొడైతే 200 గ్రామ్స్ కలబంద రసం లేదా 200 ml కలబంద రసం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క రెండు పదార్థాలు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసేసి, కలిపిన తర్వాత ఈ యొక్క పదార్థాన్ని బాగా ఎండేదాకా మనము ఎండలో పెడుతుండాలన్నమాట. సో ఈ విధంగా బాగా ఎండేదాకా ఎండలో పెట్టడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థం అంతా బాగా ఎండిపోయేసేసి గట్టి పదార్థంగా గట్టిగా తయారైపోతుంది. ఆ యొక్క పదార్థము మనం ఈజీగా పౌడర్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క పదార్థం అంతా ఎండలో పెట్టడం వల్ల ఆ నీటి శాతం అంతా ఎగిరిపోయి ఆ కేవలము ఔషధ తత్వాలు, ఔషధ శక్తులు మాత్రమే ఆ యొక్క పదార్థంలో వచ్చింటాయి. కాబట్టి దాన్ని తీసుకొని ఆ ఎండినటువంటి దాన్ని, నీటి శాతం అంతా తగ్గిపోయిన దాన్ని తీసుకొని ఒక రోట్లో వేసి దంచుకోవడం కానీ, లేకపోతే మిక్సీలో వేసేసి పొడి చేసుకోవడం కానీ చేయాలి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, అట్లే రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక 50 to 100 ml నీళ్లు తీసుకొని ఆ 50 to 100 ml నీళ్ళల్లో 1/2 టీ స్పూను అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు ఆ యొక్క చూర్ణాన్ని కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తీసుకున్నటువంటి మొదటి రోజు నుంచే ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క గుణవత్తరమైనటువంటి ప్రక్రియ మొదలై ఆ లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా క్రమక్రమంగా కొన్నాళ్ళకి లోపల ఉన్నటువంటి ఆ అల్సరు పుండు ఏదైతే ఉందో ఆ పుండు కూడా క్రమంగా మానిపోతుంది అనమాట. మరి పరిశోధనలో కూడా ఈ విషయమే నిరూపితమైంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ సోంపు గింజల్లో అనథాలు, ఫైబరు, పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. మరి ఈ అనథాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము, అదేవిధంగా పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే ఆహారం పులవకుండా చేస్తుంది, ఆహారం త్వరగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది, చక్కగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఎంజైములు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఇందులో ఉన్నటువంటి యొక్క పదార్థాలన్నీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఫైబర్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత మరి ఈ యొక్క ఫైబర్ యొక్క ప్రభావం చేత ప్రేవుల కదలికలు సజావుగా జరిగి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క పాలిఫినాల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రక్తనాళాలలో ప్లేట్లెట్స్ వల్ల కానీ, కొవ్వు వల్ల కానీ, లేకపోతే ఇతర పదార్థాల వల్ల కానీ, ఫ్యాట్ వల్ల కానీ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు ఆ పూడికలను కరిగించేందుకు ఇందులో పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘకాలికంగా ముదిరిపోయినప్పుడు వాళ్ళలో మరి ఆ రక్తనాళాల్లో ఈ యొక్క పూడికలు ఏర్పడి గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు మనం మందు వాడుకోవడం వల్ల దీని యొక్క ప్రభావం చేత ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి పుడికలు కరిగిపోవడమే కాకుండా భవిష్యత్తులో రక్తనాళాల్లో పుడికలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా దాని యొక్క ప్రభావం చేత గుండె జబ్బులు, మెదడు జబ్బులు, అదేవిధంగా రక్తనాళాల సమస్యలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా కూడా పరోక్షంగా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లే కలబంద గురించి మనం ఆలోచించినట్లయితే కలబందలో ఆంథ్రోక్వినాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ ఆంథ్రోక్వినాన్స్ అనేటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రత్యేకత గుణం ఏంటంటే ముఖ్యంగా ప్రేవుల కదలికను పెంచుతుంది. ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు తీసుకున్నటువంటి ఆహారము త్వరగా జీర్ణమవుతుంది, మంచి ఆకలి అవుతుంది. అంతేకాకుండా విరేచనం కూడా కాల విరేచనం సుఖంగా విరేచనటువంటి అవకాశం ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు ఇందులో ఉన్నటువంటి ఈ జీ గ్లైకోసిల్ క్రోమోను,
అదేవిధంగా బ్రాడికైనేజ్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు మరి చక్కటి పుండును మానిపేటువంటి గుణం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించి ఆ పుండును మానిపేందుకు కూడా అంటే గ్యాస్ట్రిక్ అల్సరు లేదా లోపల కడుపులోను ప్రేవులో ఉన్నటువంటి అల్సర్ను మానించేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. చూశారు కదా, మనం ఈ వీడియోలో కలబంద మొక్క ఎలా ఉంటుంది, ఆ కలబంద మొక్కలో ఉన్నటువంటి గుజ్జు మనం ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలి, అదేవిధంగా గుజ్జుని అధికంగా వేడి మన బాడీలో ఉన్నప్పుడు ఆ వేడి తగ్గేందుకు కలబంద గుజ్జును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, గాయాలు పుళ్ళు వ్రణాలు మొటిమలు తగ్గేందుకు కలబంద గుజ్జును ఎలా వాడుకోవాలి, సోరియాసిస్ అనేటువంటి వ్యాధి తగ్గేందుకు కలబంద గుజ్జును ఎలా వాడుకోవాలి, అట్లే కడుపులో పొట్టలో ప్రేవుల్లో వ్రణాలు అల్సర్స్ ఏర్పడినప్పుడు ఆ అల్సర్స్ తగ్గించుకునేందుకు ఈ కలబంద గుజ్జును ఎలా వాడుకోవాలి, అట్లే అరికాళ్ళు అరిచేతుల్లో మంటలు ఉన్నప్పుడు ఆ మంటలు తగ్గేందుకు కలబంద గుజ్జును ఎలా వాడుకోవాలి మొదలు వివరాలు మనం తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.